నమస్తే అండి. వెల్కమ్ టు అల్లువారి అమ్మాయి వ్లాగ్స్ అండ్ థాట్స్. మీరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. అంటే మొన్న సండే తీసాననమాట. ఈ సండే అయితే అప్లోడ్ అయితే చేశానండి. అంటే ఒక వారం గ్యాప్ తర్వాత అయితే అప్లోడ్ అయితే చేశానండి. ఇది వచ్చేసి చిన్న వ్లాగేనండి. మీకైతే బోర్ కొట్టేటట్టుగా అయితే ఏమీ ఉండదన్నమాట. అలాగే నేను వచ్చేసి మీకు వీడియోలో కనుక ఒక అంటే చాలా రేర్‌గా దొరికే ఒక ఐటెమ్‌ని అయితే చూపిస్తానండి. నాకు తెలిసి కనుక ఆ ఐటెమ్ మీరైతే విని కూడా ఉండరండి. నేనైతే ఫస్ట్ టైం విన్నాను. అలాగే చూసానండి. అదైతే నేను అయితే ఇందులో చూపిస్తున్నాను. అంటే ఒక డిఫరెంట్‌గా ఉండే బౌల్ అండి. అంటే బౌలో, డిషో నేనైతే డిషేనండి అదే. అదైతే చూపిస్తానండి. అలాగే మీరు కనుక నా వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఒక్క లైక్ కూడా నా ఛానల్‌కి చాలా సపోర్ట్‌గా ఉంటుందండి. అంటే ఆ ఒక్క లైక్ ద్వారా నా వీడియో అయితే కొంతమందికి అయితే యూట్యూబ్ అనేది రికమెండేషన్ చేస్తుందండి. అందుకని అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను సండే అండ్ నాకు కొంచెం స్పెషల్ అయితే ఉండాలి కదండి. అందుకని చెప్పి తలకాయ మాంసం అయితే పులుసు అయితే పెట్టానండి. ఎప్పుడు కూడా మేము తలకాయ మొత్తం మేక తలకాయ అయితే తెస్తామండి. ఇందులో ఇప్పుడు వచ్చేసి సగం తెచ్చారనమాట. అందుకే ఆ బ్రెయిన్ ఉంటుంది కదండి, మెదడు కూడా సగం అయితే ఇచ్చారండి. మనకు మొత్తం తలకాయ మాంసం తీసుకుంటే బ్రెయిన్ అయితే అంతా ఇచ్చేస్తారు. ఇక్కడ నేను సగమే తీసుకోవడం వల్ల ఏంటంటే సగం అయితే ఇచ్చారండి. మళ్ళీ కొంచెం ఫ్రై ఏం చేస్తానని చెప్పి పులుసులు అయితే వేసేసానండి. మామూలుగా అయితే ఫ్రై చేస్తానన్నమాట మొత్తం తెస్తే కనుక. ఈసారి కొంచెం సగమే తెచ్చారండి. అలాగే ఇక్కడ వచ్చేసి ప్లాస్టిక్ బాక్సులు అయితే డీమార్ట్లో అయితే నేను తీసుకున్నానండి. ఏంటి ఇదే రేర్గా చూపించే ఐటమ్ అనుకుంటున్నారా? కాదండి, దీని తర్వాత అయితే చూపిస్తానండి. కానీ మీ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ వస్తువు నేను డీమార్ట్కి వెళ్ళినప్పుడు బాగున్నాయని చెప్పి తీసుకున్నానండి. వచ్చి అంటే 3 కూడా రూ. 79 అయితే పడిందండి. కింద వచ్చేసి రూ. 199 ఉన్నట్టుంది కదండి. కానీ ఇది ఏ రేట్ పడిందని నేను చూడండి. పైన స్టిక్కర్ ఉంది కదని చెప్పి 79కి బాగానే ఉన్నాయి కదా అని చెప్పి తీసేసుకున్నాండి. అంటే బిల్లో చూడలేదనమాట. ఇవి కూడా అలాగే ఉన్నాయండి. ఇక్కడైతే చూసేది కానీ 290 అనమాట. ఇవి వచ్చి 109కి అయితే పడినాయండి. అంటే ఆ కాస్ట్‌కి వచ్చేసి ఆ బాక్స్ అయితే చాలా బెస్ట్ అండి. చాలామంది అంటారు కదండీ డీమార్ట్‌లోని చాలా రేట్ ఉంటాయని. చాలా వస్తువులైతే తక్కువ రేట్ ఉంటాయండి. అలాగే ఎక్కువ కూడా రేట్ ఉంటాయండి. ప్రతీది కూడా నాకు తెలిసిన మట్టుకు ఆ కాస్ట్ తగ్గట్టే ఉంటుందండి ఐటెమ్. నాకు తెలిసి ఇప్పుడంటే ఇప్పుడు రూ. 79కి ఈ 3 వచ్చినాయి చూడండి. ఈ 3 కూడా చాలా బాగున్నాయనమాట. అంటే ఎలాగ మోసపోతామంటే మనం డీమార్ట్‌కి వెళ్తే ఐటెమ్స్ అన్ని బాగున్నాయి మళ్ళీ ఎక్కువైతే కొనేసుకుంటాం. అంటే ఒక 5,000 చేద్దామని వెళ్తే ఇంకో 5,000 కానీ కనీసం 3,000 సరే ఎగస్ట్రా అయితే చేస్తాం. ఐటెమ్స్ అన్నీ బాగుంటాయి. తక్కువ రేటుకి అనిపిస్తాయండి. కాస్ట్లీ కూడా ఉంటాయి. అవి కూడా ఆ రేటుకి తగ్గట్టే ఉంటాయండి. అలా అనమాట. ఇక్కడైతే పెయింట్ ఉంది కదండీ, ఫ్లవర్స్ అన్నీ ఒకవేళ అది పోద్దామని గోకుతున్నాను కదండీ, బాగానే ఉంది. అంటే తర్వాత పోవచ్చు. బాక్స్ కూడా అయితే స్ట్రాంగ్‌గా ఉందండి. ఫ్రిడ్జ్‌లో ఏమైనా పెట్టుకుంటానికి ఉంటాయి కదా అని చెప్పి అయితే నేను తీసుకున్నానండి. ఇవి వచ్చేసి 6 బాక్సులు అనమాట. అంటే 4 వచ్చేసి చిన్నవి ఇచ్చాడండి. 2 వచ్చేసి పెద్దవి ఇచ్చాడనమాట. పిల్లలకి స్కూల్‌కి స్నాక్స్ కూడా బాగుంటాయండి పెద్ద సైజ్ అయితే. ఇవంటే ఫ్రిడ్జ్‌లోకి అయితే బాగుంటాయి. అంటే చట్నీలు కానీ లేకపోతే మనం కరివేపాకు కానీ కొత్తిమీర కట్ చేసి వేసుకున్న బాగుంటాయి. లోతు కూడా ఉన్నాయన్నమాట. బట్ ఈ స్కై బ్లూ ఉన్నాయి కదా, ఇవైతే అంత స్ట్రాంగ్ లేండి. ఫస్ట్ నేను తీసిన మాత్రం స్ట్రాంగ్‌గా ఉన్నాయండి. ఇవి కొంచెం డెలికేట్‌గా అయితే ఉన్నాయండి. నొక్కితే కనుక త్వరగా నొక్కి పడుతుందంటే మూత అయితే స్ట్రాంగ్‌గానే ఉంది. ఇవి మూతలైతే స్ట్రాంగ్‌గానేనండి. కానీ ఈ బాక్స్ అంటే నాకు కొంచెం డెలికేట్‌గా అయితే అనిపిస్తుంది. నొక్కగానే అయితే ఇలాగా వంగిపోతున్నాయన్నమాట. మూతలైతే మాత్రం స్ట్రాంగ్‌గా ఉన్నాయండి. చెప్పాలంటే ఈ రేటుకి అయితే మాత్రం పర్వాలేదండి. రూ. 109కి 6 బాక్సులు అంటే పర్లేదు కదండీ. ఇవి వచ్చేసి కొంచెం స్ట్రాంగ్ అయితే ఉందండి. బాక్స్ అలాగే మూత 2 కూడా స్ట్రాంగ్ అయితే అనిపిస్తున్నాయి అనమాట. ఇవి వచ్చేసి నేను ఫస్ట్ ఏంటంటే వేడి నీళ్ళతో అయితే కడుగుతున్నానండి. అంటే మనకి ప్లాస్టిక్ మూత తీయగానే స్మెల్ అయితే వస్తుందండి. అంటే బాగా రేట్ ఎక్కువైతే అన్నీ అయితే బాగుంటాయేమో కదండి. మామూలు కొంచెం తక్కువ రేట్లో కంటే కనుక మూత తీయగానే స్మెల్ అయితే వస్తుందనమాట. అందుకని చెప్పి వీటిని ఏంటంటే నేను వేడి నీళ్ళతో కడిగానని చెప్పి నీళ్ళైతే పెట్టానండి. ఇప్పుడు ఎండాకాలం కదండి, స్టవ్ మీద నీళ్ళు పెట్టిన వెంటనే వేడెక్కిపోయినట్టు నేను ఏంటంటే మర్చిపోకసారి గిన్నె కూడా చేతి అయితే పట్టేసుకున్నాను. ఏంటి ఇప్పుడే పెట్టాను కదా మరేద్దాం అనుకుంటే చేయి అయితే కాలిపోయిందని చాలా వేడిగా ఉన్నాయన్నమాట నీళ్ళు. అందుకని చెప్పి కొంచెం అయితే ఇలా కడుగుతున్నానండి. మామూలుగా మనం ఒక 5 నిమిషాల్లో వేడినీటిలో వేస్తుంటే సరిపోతాయి కదండి, చిన్న గిన్నెతో కదా. అందుకని చెప్పి కొన్ని నీళ్ళు వేసి అయితే కడుగుతున్నానండి. 2 సార్లు అయితే నీటిలో అయితే చేయి కూడా పెట్టేసాను అనమాట. ఇంకా అలా కదని చెప్పి ఇంకా చల్లనీళ్ళు అయితే వేసి కొంచెం అయితే కడుగుతున్నానండి. అంటే ఇప్పుడు మనకి స్టీల్‌వి అలాగే ఇత్తడివి గట్టా ఉంటాయి కదండీ. అంటే
ఇత్తడమైనా కదండి, వెయ్యని స్టీల్ ఎక్కువ వాడతాం కదా మనం, స్టీల్ కానీ గ్లాసు కానీ అవైతే పర్వాలేదండి, మామూలుగా మనం నీళ్ళతో సబ్బుతో కడిగేసుకుంటే సరిపోతుంది. ఇవి ఏంటంటే ప్లాస్టిక్ అనేది స్మెల్ అయితే వస్తుంది కదా, కాస్ట్లీ అయితే పర్లేదండి, కొంచెం తక్కువ రేట్ అయితే మాత్రం బాగా స్మెల్ అయితే వస్తుందండి. అందుకని చెప్పి వీటిలో ఒకసారి మనం ఇలా వేడి నీళ్ళతో కడుక్కొని పక్కన పెట్టుకున్న తర్వాత వాడుకుంటే మంచిదన్నమాట. ఇవి వచ్చేసి మనకి ఫ్రిడ్జ్లోని ఏమైనా వేసుకుంటానికి ఉంటుందని చెప్పి నేనైతే అంటే కరివేపాకు, అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి అటువంటి వేసుకుంటే బాగుంటుంది. ప్లేస్ కూడా ఎక్కువ సరిపోతుందండి, ఎందుకంటే ఎక్కువ పడదనమాట. ఇలా మనం ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోవచ్చండి. మామూలు అనుకో కొంచెం నేను వాడే డబ్బాలంటే అంతా వాడే డబ్బాలని కదండి, నాకైతే ఇది నచ్చింది కాబట్టి నాకు ఇది బాగా నచ్చినాయి అనమాట. ఏమైనా పెట్టుకుంటానికి ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నానండి. మీకు నేను చెప్పాను కదా ఈ వీడియోలో అయితే ఒక రేర్గా ఉండే ఒక ఐటెం అయితే చూపిస్తానండి, అది ఇదేనండి. మీరు చూస్తే దీన్ని అనుకుంటున్నారంటే మట్టిది అనుకుంటున్నారు కదండి, చూస్తానికి మట్టి బౌల్లా ఉంది కదండి, కాదండి ఇది వచ్చేసి రాయిదండి, అంటే రాయితో చేసిందన్నమాట, స్టోన్ బౌల్ అండి. చాలా తక్కువ మంది, అంటే నేనైతే ఫస్ట్ టైం వినడం కూడా చూడడం కూడానండి. ఇది వచ్చి మా మరదలు తీసుకుందండి, ఆన్లైన్లో 2 తీసుకుంది అంటండి, చిన్న సైజు ఒకటి పెద్ద సైజు ఒకటి. కాస్ట్ ఎంతో చెప్పింది కానీ నేనైతే మర్చిపోయానండి. ఫస్ట్ టైం నేను చూడైతే ఇది ఇనుము అనుకున్నాను, అదే ఇనుము కాదు మట్టిది అనుకున్నానండి, కానీ ఇది వచ్చి రాయండి, చాలా బరువు కూడా ఉందండి. తను వచ్చి ఇందులో పాలైతే తోడు పెట్టింది అనమాట, పెరుగు అదండి, పెరుగు తోడు పెట్టిందండి. చూస్తానికైతే మట్టి దానిలాగా అయితే ఉంది కదండి, చాలా బరువు అయితే ఉందండి. మరి రాయి అన్నాక బరువు అయితే ఉంటుంది కదండి, మనం షోసల్లో చదువుకుంటాం కదండి, అంటే ఇప్పుడు పిల్లలు ఏమో కానీ మేము చదువుకున్నప్పుడు అయితే ఆదిమానవులకు సంబంధించిన లెసన్స్ అయితే ఉంటాయి కదండి, అందులో వాళ్ళు ఏంటంటే అన్నీ కూడా రాయికి సంబంధించి అయితే వాడేవారండి. నాకు ఇది చూస్తే వాళ్ళు కూడా అప్పుడు ఇటువంటి రాయితో చేసిన గిన్నెలే వాడేవారు ఏమైతే అనిపిస్తుందండి. ఇదిగోండి పెరుగు అయితే ఇలా ఉందన్నమాట. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోని మరిన్ని చూడటానికి అయితే ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.